సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సందేహాలు వస్తాయి. ముఖ్యంగా ఏ పుస్తకాలు చదవాలి, బిగినర్స్ ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, అసలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే రోడ్ మ్యాప్ ఏంటి అని. శరత్, నీకు కూడా అలాంటి సందేహాలు వచ్చాయా? వచ్చాయి. ఎలాంటివి వచ్చాయి చెప్పు. అంటే ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ కి ఎలాంటి కోచింగ్ అకాడమీ అయితే బాగుంటుంది, ఎవరు బాగా చెప్తారు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, టెస్ట్ సిరీస్ అయితే ఫాలో అవ్వాలి, ఇలాంటి కామన్ డౌట్స్ అందరికి ఉంటాయి కదా. సో ప్రిలిమ్స్ రాసేటప్పుడు, మెయిన్స్ రాసేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్గా మనం చదివినా కొంత అప్రోచ్ కూడా మారుతుంటుంది కదా. వీటి కోసం నేను చాలా కష్టపడి ఉంటాను. నేను విన్నాను, రోజులో 4 ఎగ్జామ్స్ రాసామని. ఎలా సాధ్యమైంది 4 మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం? అబ్సల్యూట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెయిన్స్ లో అదే కదా మనం చేయాల్సింది. బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతున్నా సరే అక్కడ అబ్సల్యూట్ కంటెంట్ పెట్టాలి, బెటర్ కంటెంట్ అందరికంటే అని. దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్ అని తెలుసు. సో దానికి కావాల్సింది డెడికేషన్, డిటర్మినేషన్ కావాలి. అది పెట్టేసింది. ఇట్లా కాదు, నాకు ఇప్పటికీ డౌట్. నేను కూడా మెయిన్స్ రాశాను కదా, 2 ఎగ్జామ్స్ బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ రోజు మళ్ళీ 2 ఎగ్జామ్స్. ఇవి రాసేటప్పుడు నా చేతి బాగా నొప్పి వచ్చేది. నేనైతే ఎగ్జామ్ సెంటర్లో ఓన్లీ వేసుకుంటుండేదాన్ని అప్పట్లో. చేతికి బాగా పెయిన్. అంత స్పీడ్లో 3 అవర్స్లో కంప్లీట్ చేయడం. సో అలాంటిది నువ్వు మాక్ టెస్ట్లే రోజుకు 4 రాసావు. చేయి నొప్పట్లేదా? వచ్చింది మ్యామ్, చేయి పారాలిసిస్ కూడా అయింది. సో దానికి కొంచెం సర్జరీ చేయించుకోవడం. సర్జరీ చేయించుకున్నావు? సర్జరీ అంటే పెద్ద సర్జరీ కాదు, ఫిజియోథెరపీ లాంటిది. అదేలే, చేయించుకున్నాను. రైట్. తర్వాత పేపర్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక అబ్సల్యూట్ స్ట్రాటజీ కావాలనిపించింది. అందుకని డైలీ 4 టెస్ట్, ఎవ్రీ సండే 4 టెస్ట్. ఓకే శరత్, రేపు మనం ఒక సెషన్ చేద్దాం. ఈ సెషన్లో సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే సీరియస్గా చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ కోచింగ్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా, హైదరాబాద్లో ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీ డైరెక్ట్గా రావచ్చు. హైదరాబాద్లో లేకపోతే జూమ్లోనే సెషన్ అటెండ్ అవ్వచ్చు. ముఖ్యంగా ఈ సెషన్ ఎవరైతే పల్లెటూరులో ఉంటారో, ఎవరైతే కోచింగ్ దాకా రాలేరో, అటువంటి వాళ్ళ కోసం కూడా బేసిక్ రోడ్ మ్యాప్ ఇవ్వటం కోసం నువ్వు కూడా వస్తావు కదా రేపు. 9:30కి సెషన్ స్టార్ట్ అవుతుంది అశోక్ నగర్లో సిఎస్బిఐఎస్ అకాడమీలో. వీలైతే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి, లేకపోతే జూమ్లోనే అటెండ్ అవ్వచ్చు. దానిలో శరత్ వస్తాడు, నేను కూడా ఉంటాను. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఈ సెషన్లో చెప్తూ, బుక్ లిస్ట్ కూడా ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. మీకున్న డౌట్స్ కూడా కొంతవరకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో కింద జూమ్ లింక్ ఉంటుంది. అలానే సిఎస్బిఐఎస్ అకాడమీ ఎలా రావాలనేది రూట్ మ్యాప్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.